అవ్వనాడు చూడలేదు అయ్యనాడు చూడలేదు తాతయ్య నీతోనే బొంబాయి చూతి తాతయ్య నీ వల్లన్న మఠాలకు నీవేయుండు నేనే పోత తాతయ్య నీవేయుండు నేనే పోత పదాలన్న మఠాలకు పండు జిల్లేడాకు నైతి తాతయ్య పండు జిల్లేడాకు నైతి. మీ అవత్తది కాదక్క ఎండల వాడు వస్తుండ్రు ఎందుకు వస్తుండ్రు పెద్ద ఎండలు వచ్చినావు పెద్దవా ఏం చేయాలి కోడలు తిడుతుంది నన్ను. కోడలు ఎందుకు తిడుతుంది? కోడలు తిడుతుంది ఆయన తిట్టువాడు వచ్చిండు తోలుకపోతా మా అక్క దగ్గరికి అని తోలుకొచ్చిండు. అక్క దగ్గరికి తోలుకొత్తని ఎక్కించుకొని వస్తుండా? ఏమన్నా బుద్ధి ఉన్నదా తమ్మునికి? చెప్పురు బిడ్డ గట్ట ఎండలో ఆడి తోలుకొచ్చినావు అన్న. ఎండ అంటే జోరు ఎండ అయింది, 2 అవుతుంది 1:30 అవుతుంది ఎంత అవుతుందో జోరు ఎండకి ఎక్కించుకొని వచ్చినావు. ముసలిదానికి ఏమన్నా అయితే అవ్వకేమన్నా అయితే ఎట్లా? మరి బాధ నేనేం చెప్పుకోవాలి? బాధ ఇద్దరికి పడతలేదు అత్తగోరాళ్ళకు. అత్తగోడకి ఎందుకు పడది? నువ్వు సర్ది చెప్పాలి. చెప్పినా కానీ ఇంటలేరు వాళ్ళకు ఇద్దరు లేస్తాను. ఇద్దరికి ఇద్దరు ఎట్లా లేస్తారు? ఒక 4 రోజులు చాలు. అవ్వ గిట్నే అంటది నువ్వు సప్పుడు సరే 4 వద్దులు చేస్తామని తోలుకొని వచ్చిన. 4 వద్దులు చదువుకుంటా నేను ఎల్లకాలం నీ దగ్గర ఉండేదా? నా దగ్గర ఉండేది. నా దగ్గరనే ఉంటది కానీ 4 వద్దులు చాదు. 4 వద్దులే. 4 వద్దులు అంటే ఇద్దరు అటు మరదన్నాలే ఇటు అవ్వనాలే ఊపుండు. ఏ అంటన్నా కానీ బాగా లేస్తుంది, బాగా వదిలి పెడుతుంది. మరి అటన్న బాధ ఇటు అన్న బాధ. వాళ్ళు కష్టపడి పుట్టడు పని చేసిన వాళ్ళు అంటారు అంటే వాడాలి. నువ్వు నేను ఊకే పడుతుందా? పడాలి. పడతానా కానీ 4 వద్దులు చాదు నేను పోతాను. అంటే దించిపోతే ఎవరి బాధ్యత అనుకుంటున్నావు? నీ తల్లి కాదా అది? నాకు తల్లి నేను కాదంటున్నా. మన అక్క తల్లి కాదా? అరే తల్లి అయితే నువ్వు పెన్ను గిత్తాను సది చెప్పుకోపోయినా చెప్పుతాను 4 వద్దులు నువ్వేం రోజులు ఉంచేదా నాకు? 2 వద్దులకు వస్తా గానీ నేను వచ్చి ఎక్కించుకోపోతా కానీ చెప్తాను. పెద్ద ఎర్ర టెండలో దోరుకొని వచ్చిన ముసల్లాన్ని మరేం చేయాలి? ఏమైంది? ఉంటాడు తింటలేదు, ఇల్లు పని చేస్తుంది చేస్తలేదు అని అంటాను. చేస్తుందా? చేస్తారు, ఇద్దరు చేస్తారు కానీ అత్త కూడా పడతలేదు. అక్క దగ్గరికి తోలుకొచ్చేది 4 వద్దులు ఉంటదని తోలుకొని తోలుకొచ్చినావు. నేను ఏం అంటలేను కానీ ఊకే తిడుతుంది. ఇక పెండ్రమ్మ కూడా ఒకటైన నా మీదకి 2 ఉరికత్తు చూసారు. అవి వాళ్ళు ఒక్కటిగా రాయవ్వ. నువ్వు వాళ్ళకు లేచి వాళ్ళు లేవక ముందే పని అంతా చేయబడుతుంది. వాళ్ళు మాట పెండ్రమ్మ కూడా ఒకటిగా అందే నిన్ను అంటుండ్రాయే. ఏం చేయమంటున్నావు? ఊకే తెల్లారు లేస్తే మరి పని చేస్తలేదు అని పేరు చేయబట్టి ఊరికే మనసులో మాట నిత్తలేదు. ఇంటికాడ ఆగం చేసుకుంటా నా మీద కూరికత్తుంది. ఇక పెండ్రం ఓకే మొగడు ఓకే ఎక్కడైనా తోలేసిరాపో బిడ్డ ఇంటికాడ వడగొచ్చిరాపో అని చెప్తుంది. వడగొట్టిరాపమ్మనో ఎక్కించుకొని వచ్చిండు. నువ్వెట్లా వచ్చినావా మరి? మరి నేను దానికి ఏం పెట్టకపోతే బిడ్డ ఉన్నదంతా నీకే ఉండే. నేను దాని ఇంటికి ఎందుకు పోతారా అని నీకు నోరు లేదా? అంటే అంటుండు ఏ అబ్బా అక్క దగ్గర ఉండిపో అక్క చాదా నిన్ను అని చెప్తుండు. అక్కనే తింటుంది అంత సంపాదించింది అంత. అక్కనే ఇంట్లో వండబెట్టి కూర్చుండబెట్టి సాస్తుండు, తల్లినే వెళ్ళగొడుతుండు. ఉండిపోతా మరి అది గయ్యాడుతానే ఎప్పుడు పెడుతుంది. 4 వద్దులు ఉంచుకో, 2 వద్దులకు వస్తానే అక్క. ఇవాళ నీకు తల్లి దయం అయింది, పెండ్రం బెల్లం అట్లేం లేదు అక్క. లొల్లి కావద్దు అని లొల్లు కావద్దు. నువ్వు మళ్ళీ లొల్లు కావద్దు అని మళ్ళీ పెండ్రం మాట ఎక్కించుకొని వచ్చినావు. నువ్వు ఇక్కడ దించిపోతున్నావు. పిల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎంబడి అమ్మ నచ్చింది. అమ్మాయి నచ్చింది, మరి ఆమె ఎందుకు వచ్చింది? నువ్వు గీడ దించిపోతావా బిడ్డ ఇంటికాడ? సరే ఇద్దరు ఉండని మళ్ళీ రేపు కాదు, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాం మేము అందరం వచ్చి పెళ్ళాన్ని. నేను ఆమెనే ఉంచుతాము మా అక్కను. ఏమనుకుంటారు? పొల్ల కాదు నువ్వు అవ్వను పుట్టడు పని చేసింది. అవ్వ మీ నాన్న తులం బంగారం ఉందా?
దాన్ని మొండి మెడతో చేసిండ్రు. మీరు ఉన్నదంత లోపల వేసుకొని నువ్వు పెన్ర మాటలు వినుకుంటా దాన్ని లొల్లి అది ఉన్నది పెట్టుకుంటలేదు. ఏం పెట్టుకుంటలేదు దాసిందే అక్క. నువ్వు పెన్ర మాటలు వినే దాన్ని బాగా కోసం ఉంచుకుంటున్నావు. దాసిందే నేనేమంటున్నా అక్క. 2 తులాలు ఉన్నది చాలా. ఎన్ని తులాలు ఉన్నది కానీ మా అవ్వని పువ్వు వాళ్ళు నువ్వు చూడాలి. అది వచ్చినాక అది నీకు వస్తుందా? నాకు అంటే అయితే నువ్వు బంగారం ఉందని అవ్వని సాగొడుతున్నావా? కాదు నువ్వేంటిగా వచ్చినాక నాకు వస్తుందని పంచిద్దంత మంచి కాదుగా పంచి. నీతో గెట్టు పెట్టు నీకు నువ్వు 2 వాళ్ళు అరుచుకున్నా నేనే 2 వాళ్ళు అరుచుకుంటా నువ్వు ఒక పాలు అరుచుకో. ఉన్న ఎకరాలన్నీ ఇంకా 2 తులాలు కొనిస్తాం కానీ ఇంకా గట్టెందుకు పెడతానే. ఎందుకు వెళ్ళబడతాం కానీ 2 వద్దులు ఉంచుకో. ఉంచుకుంటా అవ్వ నాకు అవ్వ కాదని ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావని ఎందుకంటున్నావు నేను రాకపోతే అంటే బాగా మాట్లాడుతున్నావు నువ్వు. దానికి పెట్టారా మేము పెట్టామా లేకపోతే పెట్టారా? బాగా మాట్లాడుతానే నువ్వు ఆడడానికి ఒక చీర కొంటాలేనా తెచ్చిస్తారు. నా అవ్వకేమో కొనలేదు కొనిస్తానే దానికి ఎడక లేకుండా నీకు తెచ్చి పెట్టబడితే దసరా వాడిపోతున్నాయి సీరలు నా తమ్ము నిలువ నువ్వు పెట్టకున్నదా అవ్వని మంచిగా చూసుకోవాలి. 2 వద్దులు ఉంచుకో నేను పోతాను మళ్ళీ వస్తా. పెన్నం బయానికి పోతాడా 2 రోజులు ఉంచిపోతాను అంటుండే ఏమంటావు మరి నువ్వు? నేను ఉంటా మీ దగ్గర ఎల్లకాలం మీకు ఎచ్చినట్టు అంత నేను మీ దగ్గర ఉంటాను. వాళ్ళ దగ్గరనే ఉంటా. ఎందుకు నేను మిమ్మల్ని బదనం ఎందుకు చేస్తా? ఆనే ఉంటా పోయి ఎక్కువ బాగా మాట్లాడుతున్నా పెట్టకుండా చేయకుండా చల్లానే 1 రోజన్నా 2 రోజులు ఉంచుకుంటున్నావా? ఉంచుకోకపోతే బాగా మాట్లాడుతున్నావు. ఉంచుకుంటున్నా ఇప్పుడు ఎండలు ఎక్కించుకొచ్చినట్టు కాదు. ఇప్పుడు తీసుకపో 5-6 రోజులకు వచ్చి నేను అవ్వను 8 రోజులు కాదు నేను ఉంచుకుంటా మంచిగా దొరకచ్చుకొని. మీరు ఇద్దరు ఏమనుకున్నారో రంజకేదన్న అయితే ఎట్లా నీ పెండ్రం ఏమంటదో అనగానే వడ్డించి వచ్చినావు అని అంటది. నువ్వేం మాట్లాడతావు? ఇప్పుడు వాళ్ళ అక్క నువ్వు బండి ఎక్కిపోయి ఉండకు. మేము మంచి మాట కొద్ది వచ్చి మాట్లాడుతాం. ఎక్కువ నీళ్ళు ఇస్తుంది. నీళ్ళు అయిపోవా? ఎక్కే నీళ్ళు అయిపోతాయి. నీళ్ళు అయిపోవా? అవన్నీ అయితే పోయే అన్ని వచ్చినాక తమ్ముని సంగతి మర్రల సంగతి చెప్తా పో. ఎక్కువ ఎక్కువ 2-3 రోజులైనాక అత్తపో. నేను ఎక్కువ ఇలా మాట్లాడుతున్నా చేతులు కట్టలు ఎత్తలేదా మరి? బాగా లేస్తుంది మంచిగా దొరకపోతే అయితే వాడగొట్టావు. గిట్లా దింపుతా పూకో మంచిగా పట్టుకో.